హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధీర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు రియల్ నెంబర్స్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ రియల్ నెంబర్స్ చాప్టర్ని మొత్తం ఒక 100 మార్క్స్ మోడల్ పేపర్లో ఎలా ఉంటుందో మీతోటి నేను డిస్కస్ చేయబోతున్నాను, ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ పేపర్ ప్రిపేర్ చేసింది అల్లా సుబ్బారావు గారు, వెస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించినటువంటి ఒక మ్యాథ్స్ టీచర్. సో వారి యొక్క పర్మిషన్ తోటి ఈ మోడల్ పేపర్ని నేను మీతోటి షేర్ చేస్తున్నాను. సో మార్నింగ్ నుంచి నేను చాలా కామెంట్స్ని అయితే రిసీవ్ చేసుకున్నాను, తొందరగా అప్లోడ్ చేయమని చెప్పనేసి. సో థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్. ఈ ఛానల్ని ఇంకా మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో డైలీ ఒక్కొక్క మోడల్ పేపర్ని అయితే ఈ హాలిడేస్లో నేను మీతోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఈ పేపర్ ఎలా అనిపించిందో మీకు చివరిలో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మీకు ఫస్ట్ సెక్షన్లో 12 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో పబ్లిక్ మోడల్ పేపర్ కూడా ఇలాగే ఉంటుంది, ఫైనల్ ఎగ్జామ్ మోడల్ పేపర్. అదేవిధంగా SA1 మోడల్ పేపర్ కూడా సో సేమ్ మోడల్ పేపర్ లాగానే ఉంటుంది, సేమ్ మోడల్ పేపర్ లాగానే ఉంటాయి, కానీ సేమ్ క్వశ్చన్స్ కావు. అంటే వీటిలో చాలా వరకు క్వశ్చన్స్ మీకు కవర్ కావచ్చు అనమాట. ఓకే, సో ద ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ log 32/2. సో log 32/2 అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో చూడండి, ఇక్కడ సంథింగ్ ఈ log 32ని మనం ఇలా 2⁵గా రాయొచ్చు, బేస్ 2. ఓకే, సో ఫార్ములా తెలుసు కదా, log x⁻m కనుక అయితే m log x అవుతుంది, కాబట్టి 5 × log 2/2 అవ్వాలి. అంటే 5 × log 2/2 ఆన్సర్ ఈజ్ 1, కాబట్టి దిస్ ఇస్ 5. ఓకే, సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే, after how many places the decimal expansion of ఇదన్నమాట. సో 69/600 విల్ టెర్మినేట్. ఈ 600ని మీరు ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసి చెక్ చేసుకోండి. ఓకే, 2 టేబుల్తో డివైడ్ చేద్దాం. సో 300 టైమ్స్ ఇట్ క్యాన్సిల్డ్ కదా. మళ్ళీ 3 టేబుల్తో అయితే 300s, అలాగే 250 టైమ్స్, 510 టైమ్స్ ఆర్ 25 టైమ్స్. ఇందులో మీరు చూసినట్లయితే 1 2 3 2 క్యూబ్ కదా డినామినేటర్లో మనకు. సో 2 క్యూబ్ ఉంటుంది. అలాగే 5⁻², ఎందుకంటే 2 5s ఉన్నాయి కాబట్టి, ఇక్కడ ఒక 5 ఇక్కడ ఒక 5 కాబట్టి 5², తర్వాత ఇంటూ 3 అనమాట. ఓకే, సో ఇది డినామినేటర్లో ఉన్నటువంటి వాల్యూస్. సో డినామినేటర్ని మీరు ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. అందులో 2 కానీ 5 కానీ లేదా 2 and 5 కాంబినేషన్ కానీ, జాగ్రత్తగా వినండి, 2 కానీ 5 కానీ లేదా 2 and 5 కాంబినేషన్ కానీ మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ 2⁻3 ఉంది కాబట్టి, అంటే హైయెస్ట్ పవర్ 3 కాబట్టి, ఇక్కడ కంపేరింగ్ 5² తోటి కంపేర్ చేసుకుంటే 2 క్యూబ్, 3 అనేది ఎక్కువ నెంబర్ కాబట్టి, సో వీటిని ఆన్సర్ మాత్రం మీకు. సో ఆఫ్టర్ హౌ మెనీ ప్లేసెస్ ఆఫ్ డెసిమల్ అంటే 3 ప్లేసెస్ ఆఫ్ డెసిమల్గా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకే, అంటే 69. సో ఇంకా మీకు వివరంగా చెప్పాలండి ఈ ప్రాబ్లం గురించి, ఒకసారి వినండి. అంటే డెసిమల్లోకి నేను కన్వర్ట్ చేస్తున్నాను దీన్ని. 69/600 కదా. సో దీన్ని ఏం చేస్తారంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్కి డివైడ్ చేసిన తర్వాత 69 డివైడెడ్ బై, సో ఇదంతా రాస్తాం అనమాట, లైక్ 2 క్యూబ్, ఓకే, 5² ఇంటూ 3. సో 3 1s, 3 2s are 6 and 3 3s are 9. సో 23 డివైడెడ్ బై 2 క్యూబ్ ఇంటూ 5² రాయొచ్చు. ఓకే, మీకు తెలిసి ఇక్కడ మనకు ఎన్ని 2s అయితే ఉంటాయో అన్ని 5s ఉండాలి, కాకపోతే ఇక్కడ 5² ఒకటే 5 ఉంది, 2 5s ఉన్నాయి, ఇంకొక 5 రావాలి కదా. ఇంకొక 5 ఉంటే లైక్ ఇప్పుడు మనం ఈ 5/5 తోటి మల్టిప్లై చేద్దాం. సో ఎందుకంటే ఇక్కడ 3 times 2 తీసుకున్నప్పుడు 5ని కూడా మనం 3 times తీసుకోవాలి, ఇక్కడ 2 times ఉంది కాబట్టి ఇంకొక 5 తోటి మల్టిప్లై చేస్తాం. ఇలా చేసిన తర్వాత 5 3s are 15 అంటే మల్టిప్లై చేస్తున్నాను. అలాగే 5 2s are 10. సో 5 3s are 15 and 5 2s are 10 + 1 11 అంటే 115 అవుతుంది. ఇది 115 డివైడెడ్ బై 2⁻3 5⁻3 అంటే 10 క్యూబ్ అవుతుంది అనమాట. సో ఈ 10 క్యూబ్ అంటే తెలుసు కదా. సో we takes a point before the 3 digits like 0.115 అంటే 3 డెసిమల్ ప్లేసెస్ ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఆఫ్టర్ హౌ మెనీ ప్లేసెస్ అంటే ఇలా. ఇది నేను ఏంటంటే ఎలా మనం డెసిమల్లోకి కన్వర్ట్ చేసుకోవాలో చూపించాను, బట్ ఇక్కడ అడిగింది మాత్రం జస్ట్ డెసిమల్ ప్లేసెసే కాబట్టి మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి.
2 పవర్ 3 హైయెస్ట్ పవర్ ఏముంది చూసుకోండి. 2లో 5లో మాత్రమే చెక్ చేయండి, మిగతా నెంబర్స్ కాదు. ఓకే, సో 2 పవర్ 3 ఉంది కాబట్టి దెన్ టేక్ ఆఫ్టర్ 3 డెసిమల్ ప్లేసెస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, 3 డెసిమల్ ప్లేసెస్. ఓకే, కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ రైటింగ్ రాసేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంది. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నెక్స్ట్, యూనిట్ డిజిట్ ఆఫ్ 5 పవర్ 100. ఇప్పుడు 5 పవర్ని మీరు ఏ నెంబర్ తీసుకున్నా, లైక్ 5 పవర్ 1 ఇస్ 5, 5 పవర్ 2 25, 5 పవర్ 3 125, ఇలా తీసుకుంటే ఫైనల్గా మీకు దొరికేది ఇక్కడ ఆన్సర్ 5 మాత్రమే. ఓకే, నెక్స్ట్ బిట్ నెంబర్ 4. ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ 0, దెన్ బి ఈజ్ ఏ డివైజర్ అవుతుందన్నమాట. ఎందుకంటే రిమైండర్ కనుక 0 అయినట్లయితే, ఇందులో రిమైండర్ కనుక 0 అయిపోతే బీని ఏమంటాం, డివైజర్ అంటాం అనమాట. డివైజర్ ఆఫ్, సో డివైజర్ ఆఫ్ ఏ అన్నమాట. నెక్స్ట్ దీని ఫ్యాక్టర్ కూడా చెప్పొచ్చు మనం, రైట్? ఎందుకంటే రిమైండర్ 0 అయితే ఆ బీని మనం ఫ్యాక్టర్ చెప్పొచ్చు. ఇంకా హెచ్సిఎఫ్ కూడా రాసుకోవచ్చు అన్నమాట మనం. నెక్స్ట్ వన్, రైట్ ద లాగరిథమ్ ఫార్మ్ ఆఫ్ 3 పవర్ 5 అన్నప్పుడు 5 ఈజ్ ఈక్వల్ టు, దీనికి లాగరిథమ్ ఫార్మ్ 5 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 243 బేస్ 3 అవుతుంది అనమాట. 243 బేస్ 3. ఓకే, నెక్స్ట్ వన్, రైట్ ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ 36 డివైడెడ్ బై 2 పవర్ 3 5 పవర్. ఇక్కడ ఎన్ని 2s అయితే ఉన్నాయో అన్ని 5s ఉన్నాయి కాబట్టి సరిపోయింది. సో దీని డెసిమల్ ఫార్మ్ ఏమవుతుందంటే 2 పవర్ 3 5 పవర్ 3 కాబట్టి 3 డిజిట్ ముందు పాయింట్ రావాలి, అంటే 0.036 ఆన్సర్ అనమాట. 0.036. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ రేషనల్ నెంబర్. చూడండి, √3 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి √3 అనేది ఇర్రేషనల్. ఇక్కడ కూడా 2 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి √2 ఈజ్ ఇర్రేషనల్. √2 √3 ఇది కూడా ఇర్రేషనల్. బట్ 4 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. √4 అంటే మనకు 2 వస్తుంది కాబట్టి ఇది 5 + 2 అవుతుంది అనమాట. 5 + √2 అంటే 5 + 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7. కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. చాలామంది సార్ తెలుగు మీడియం పేపర్ కూడా అప్లోడ్ చేయండి, తెలుగు మీడియం వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలా చదువుకోవాలి అని చెప్పేసి కామెంట్స్ పంపిస్తున్నారు. సో తెలుగు మీడియం పేపర్ని కూడా అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ స్టేట్మెంట్ ఏ దట్ సమ్ ఆఫ్ ద 2 ఇర్రేషనల్ నెంబర్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్. ఎస్, సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్. అంటే √2 అనే ఒక ఇర్రేషనల్ నెంబర్ తీసుకోండి, అలాగే నెగిటివ్ √2 అనేది ఇంకొక ఇర్రేషనల్ నెంబర్గా తీసుకోండి. ఈ రెండింటిని నేను యాడ్ చేస్తానన్నమాట ఇప్పుడు. ఓకే, సో యాడ్ చేసుకుంటే రెండు క్యాన్సిల్ అవుతుంది, మనకు 0 దొరుకుతుంది అన్నమాట ఆన్సర్. సో 2 ఇర్రేషనల్ నెంబర్ని యాడ్ చేస్తే నాకు ఒక రేషనల్ నెంబర్ వచ్చింది. సో ఇట్ ఈస్ నీడ్ నాట్ టు బి ఇర్రేషనల్ అనేది ఈ స్టేట్మెంట్ మనకు ట్రూ అవుతుంది. ద ప్రోడక్ట్ ఆఫ్ ద 2 ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్. సో సేమ్ 2 నెంబర్స్ తీసుకుంటాను, √2 అండ్ -√2. √2 అండ్ -√2 ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది కదా, మల్టిప్లై చేసుకుంటే -2 అనమాట. ఇది కూడా రేషనల్ నెంబరే. సో ఇక్కడ కూడా నీడ్ నాట్ టు బి ఇర్రేషనల్. సో దట్ దిస్ స్టేట్మెంట్ ఆల్సో ట్రూ. దెన్ బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్పాండ్ 5 log 15. log 15 ఎలా రాయొచ్చు, లైక్ లాగ్ 5. చెప్పాను కదా, టెక్నికల్ ఇష్యూస్ తోటి కొంచెం అలా ముద్దగా అనిపిస్తుంది లెటర్స్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఏదో టెక్నికల్ ఇష్యూ అయితే ఉంది ఇక్కడ. సో log 3 + log 5గా రాయొచ్చు. ఓకే, కొన్నిసార్లు నా వాయిస్ కూడా మీకు బ్రేక్ అవ్వచ్చు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సెట్ ఆఫ్ ద రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. ఓకే, real numbers. And the product of the prime factors. So express 140 as the product of the prime factors అంటే ఎలా రాయొచ్చు, 140 మీరు మామూలుగా డివిజన్ మెథడ్ చేసుకుంటే లేదా ఫ్యాక్టర్ ట్రీ అని తీసుకోవచ్చు. ఇట్లాగా లైక్ 7 14 అంటే 27s are 14 కదా, మళ్ళీ 20 ఎలా రాయొచ్చు మనం, 2 10s రాసుకోవచ్చు. అలాగే 10 అంటే 2 5s రాయొచ్చు అనమాట. సో దీన్ని మనం 2 స్క్వేర్, 2 2s ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్, ఓకే, ఇంటూ 5 ఇంటూ 7గా రాయొచ్చు. రైట్, నెక్స్ట్ వన్ మ్యాచింగ్ చూడండి. ఇక్కడ log AB ఈజ్ ఈక్వల్ టు log A ప్లస్ log B. ఓకే, log A బై B ఈజ్ ఈక్వల్ టు log A మైనస్ log B. log A పవర్ B ఈజ్ ఈక్వల్ టు B log A, అంటే దీనికి అవుతుందన్నమాట ఆన్సర్ ఇది. ఓకే, రైట్. సో ఇవి మొత్తం 1 మార్క్ క్వశ్చన్స్. ఇంకా 2 మార్క్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం.
సో ఈ 1 మార్క్ అండ్ 2 మార్క్స్ అనేవి చాలా కీలకం అనమాట మంచి స్కోరింగ్ చేసుకోవడం కోసం. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇవి డైరెక్ట్ టెక్స్ట్ బుక్ కోసమే. ఎక్స్పాండ్ లాగ్ పీ స్క్వేర్ క్యూ క్యూబ్ ఆర్ అంటే ఎలా రాయొచ్చు మనం? లాగ్ ఓకే పీ స్క్వేర్ క్యూ క్యూబ్ మైనస్ లాగ్ ఆర్. ఓకే మళ్ళీ దీని ఎట్లా రాయొచ్చు? లాగ్ పీ స్క్వేర్ ప్లస్ చెప్పాను కదా ఏదో టెక్నికల్ ఇష్యూ అయితే ఉంది. సో లాగ్ పీ స్క్వేర్ ప్లస్ లాగ్ క్యూ క్యూబ్ మైనస్ లాగ్ ఆర్. ఓకే ఈ 2ని ఇలా పంపించుకుంటే 2 log p ప్లస్ 3 log q మైనస్ లాగ్ ఆర్. ఇది డైరెక్ట్ టెక్స్ట్ బుక్ ఆన్సరే. ఓకే ఎక్సర్సైజ్ 1.5లో మీరు రెఫర్ చేసుకొని చేయవచ్చు. అండ్ ఇదే విధంగా సెకండ్ క్వశ్చన్ కూడా ఇది కూడా డైరెక్ట్గా 1.5 ఎక్సర్సైజ్. దీన్ని కూడా మీరు టెక్స్ట్ బుక్లో రెఫర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 72 అండ్ 108. సో ట్రై చేయవచ్చు. ఇది కూడా మీరు డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ క్వశ్చన్. దీన్ని కూడా అంటే కాకపోతే యూక్లైడ్ డివిజన్ లెమ్మాలు అడిగాడు అనమాట. సో తెలుసు కదా యూక్లైడ్ డివిజన్ లెమ్మాలు ఎలా రాయాలో లైక్ డిస్కస్ చేద్దాం దీన్ని. మామూలుగా మనకు 172 108 ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా కనుక్కోమని చెప్పేసి ఇచ్చినారన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే యూక్లైడ్ డివిజన్ లెమ్మాలు ఇచ్చినారు కాబట్టి 72ని 108 ఒకసారి డివైడ్ చేసుకుందాం మనం రఫర్గా. 72 1s are 72. ద రిమైండర్ మనకు వచ్చేది ఇక్కడ 6, ఇక్కడ 336. అంటే ఇప్పుడు ఈ 108ని ఎలా రాయొచ్చు? ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఫామ్లో రాసేటప్పుడు 108 ఈజ్ ఈక్వల్ టు 72 ఇంటూ 1 ప్లస్ 36గా రాస్తాం. ఓకే ఇది ఫస్ట్ లైన్లో. ఆ తర్వాత ఈ 36 ఏమవుతుందంటే డివైజర్గా మారిపోతుంది. ఈ 72ని రాయాలి. దీన్ని యాక్చువల్గా లాంగ్ డివిజన్ మెథడ్ అంటాం. నేను మీకు చూపించేది లాంగ్ డివిజన్, ఇటుపక్క రాసేది యూక్లైడ్ డివిజన్ లెమ్ అనమాట. సో మనకి ఈజీగా ఉండడం కోసం దీన్ని తీసుకుంటున్నాను. 36 2s are 72 కాబట్టి రిమైండర్ 0. అంటే ఇప్పుడు ఈ 72ని ఎలా రాయొచ్చు మనం? ఓకే ఈ 72ని 36 ఇంటూ 2గా రాయవచ్చు. ఓకే చూడండి ఈ 36 ఇంటూ 2 ప్లస్ రిమైండర్ 0 అనమాట. ఓకే రిమైండర్ ఇక్కడ 0 అవుతుంది కాబట్టి ఈ 36ని హెచ్సిఎఫ్గా తీసుకుంటాం. రైట్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్. State whether 2 power 23/5 cube and 2 cube and 5 square is the terminating decimal expansion or non-terminating repeating decimals without actual division. ఇక్కడ ఓన్లీ మనకు 2s and 5s మాత్రమే ఉన్నాయి కాబట్టి కాంబినేషన్లో. సో ఇది ఖచ్చితంగా టెర్మినేటింగ్ డెసిమలే అవుతుంది అనమాట. సో రూల్ తెలుసు కదా మీకు, డినామినేటర్లో లైక్ 2 power n ఇంటూ 5 power m ఫామ్లో ఉంటే అది టెర్మినేటింగ్ డెసిమల్స్. అండ్ ఎవాల్యుయేట్ 512 బేస్ 2. సో ఇది కూడా ఈజీ ప్రాబ్లమే, టెక్స్ట్ బుక్ క్వశ్చన్. ఎలా రాస్తుంది? 5 log 2 power 9 కరెక్ట్. 2 power 9గా రాయొచ్చు. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసుకుంటే బేస్ 2. ఆ 9 ముందుకు వచ్చినప్పుడు లైక్ యూజింగ్ ఏ ఫార్ములా log x power m ఈజ్ ఈక్వల్ టు m log x కాబట్టి సో 9 log 2 బేస్ 2 అవుతుంది. 2 బేస్ 2ని మనం 9 ఇంటూ 1గా రాసుకుంటే ద ఆన్సర్ ఈస్ 9. ఇవన్నీ 2 మార్క్ క్వశ్చన్లు ఇచ్చినారు. ఓకే అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది. సో లాగ్ దీంట్లో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో దీనికోసం ఏం చేస్తున్నానంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాస్తున్నాను అనమాట దీన్ని. ఓకే సో తెలుసు కదా ఎట్లా అవుతుంది ఇది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 power 3 అవుతుంది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ 8 అనమాట. ఇక్కడ ఎక్స్ వాల్యూ 8 ఉండాలి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. సో మంచి వాల్యుబుల్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు మనకు మాస్టర్ గారు. అండ్ 160 2 power and 5 power m. ఈ 160ని అంటే 160ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా రాయాలి. లైక్ 280s రాయవచ్చు మనం దీన్ని. అలాగే 240s అండ్
2 20s, సో 2 10s అండ్ 2 5s. సో దీన్ని 1 2 3 4 5 అంటే 2 to the power of 5 into 5 to the power of mగా రాస్తాం. అంటే ఒకటే 5 ఉంది కాబట్టి 5 to the power of 1. ఓకేనా? బాగా ఇబ్బంది పెడుతుంది ఇవాళ. 5 to the power of 1. ఓకే, ఇప్పుడు మనం పవర్స్ చూడండి. ఇక్కడ m ప్లస్ n యాడ్ చేయమన్నాడు అనమాట. ఇక్కడ m అంటే ఏంటి? 1 అవుతుంది. 5 పవర్ 1 అనేది m అనమాట. అండ్ n అంటే 5 అనమాట. సో 5 ప్లస్ m ప్లస్ n అంటే 5 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 6 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ దిస్ 3 నెంబర్స్. ఆ మూడికి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. 3 ప్రైమ్ నెంబర్స్ ఇవి. ప్రైమ్ నెంబర్ కాబట్టి వాటికి హెచ్సిఎఫ్ 1 ఉంటుంది. సో ఏదైనా ఒక మెథడ్ తీసుకొని లైక్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఇస్ ద బెస్ట్ మెథడ్ అనమాట దాన్ని. సో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్లో దాన్ని మీరు ట్రై చేయండి. ఎలా ట్రై చేయొచ్చు? 31 into 1గా రాద్దాం. ఓకే, అండ్ 43ని ఎలా రాయొచ్చు అంటే ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చూపిస్తున్నాను మీకు. 43 into 1గా రాయొచ్చు. అండ్ 47 ఎందుకంటే ఇవి ప్రోడక్ట్ ఇంటూ టూ నెంబర్స్గా మనం రాయలేం. ఇవి ఒక ప్రైమ్ నెంబర్స్ కాబట్టి వీటిలో 1 అనేది కామన్ కాబట్టి హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1గా తీసుకుంటాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఇవి 2 మార్క్ క్వశ్చన్స్ అనమాట. సో 2 మార్క్ క్వశ్చన్స్ 8 ఉంటాయి. అంటే 13 to 20th క్వశ్చన్ వరకు 2 మార్క్స్ ఉంటాయి. 2 8s are 16 మార్క్స్. ఇకపోతే 4 మార్క్ క్వశ్చన్స్ చూడండి, అన్ని చాలా ఈజీగా ఉన్నాయి. ఇక్కడ మొత్తం టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్. 21 ఎక్స్ప్లెయిన్ ద గివెన్ నెంబర్ ఇస్ అ కాంపోజిట్ నెంబర్. ఇది 1.2 ఎక్సర్సైజ్లో మీరు రెఫర్ చేయవచ్చు. ప్రూవ్ దట్ 3√2 ఇర్రేషనల్ నెంబర్. ఇది ఒక ఎగ్జాంపుల్స్ మనకు 1.4 దగ్గర ఉంటుందన్నమాట. సో చెక్ చేసుకోండి. ఎక్స్పాండ్ లాగ్ 343/125. ఇది కూడా ఎగ్జాంపుల్స్ అనే. అండ్ సింప్లిఫై లాగ్ 10 + 2 log 3 - log 2. సో ఈ ప్రాబ్లమ్ అండ్ క్వశ్చన్ నెంబర్ 25 అన్నీ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజ్ 1.5లో మీకు దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ 26 ఇది కూడా 1.1 ఎక్సర్సైజ్ మోడల్ ట్రై చేయవచ్చు. అలాగే షో దట్ ఎనీ నెంబర్ ఆఫ్ ద ఫార్మ్ 75 పవర్ n. సో ఈ 75ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసుకోండి మీరు. జస్ట్ మోడల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లైక్ 3 into 5 into 5 అవుతుంది కదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. 3 5 = 15, 15 5 = 75 కాబట్టి వీటి పవర్లో n పెట్టుకుంటే నెంబర్ కెన్ నెవర్ ఎండ్ విత్ డిజిట్ 0. ఏదైనా ఒక నెంబర్ 0 అవ్వాలంటే దాంట్లో 2 and 5 ఉండాలి. లైక్ 2 5s are 10 ఉంటే 2 and 5 రెండింటి కాంబినేషన్ ఉంటే ఆ నెంబర్ 0తో ఎండ్ అవుతుంది అనమాట. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 5 ఉంది కానీ 2 అయితే లేదు కాబట్టి ఈ నెంబర్ ఆ 75 పవర్ n అనే నెంబర్ 0 తోటి ఎండ్ అవ్వదు. ఓకే, ఇది టెక్స్ట్ బుక్ మోడలే మనకు. యూ క్యాన్ ఫైండ్ అవుట్ ఇన్ ఎక్సర్సైజ్ నెంబర్ 1.2. 1.2లో ఈ మోడల్ ఉంటుంది. అలాగే ఒక ఎగ్జాంపుల్ సమ్ కూడా ఉందన్నమాట ఇలాంటివి. అండ్ 4 మార్క్ క్వశ్చన్స్. ఓకే, ఇంకొక ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఇది కూడా డైరెక్ట్గా ఎగ్జాంపుల్స్. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ √5 ఇర్రేషనల్ నెంబర్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. √2 + √3 ఇర్రేషనల్ నెంబర్. మళ్ళీ దానికి లాగరిథంలో మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి మీకు 1.5లో క్వశ్చన్ నెంబర్ 5 6 7 ఉంటాయి కదా. మూడిటికి 3 సమ్స్ చాలా 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 ఇంపార్టెంట్ అది. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. దాని తర్వాత 31లో 1.1 ఎక్సర్సైజ్లో నుంచి ఒక 2 ప్రాబ్లమ్స్. ఇందులో 9m 9m + 1 9m + 8 అయితే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అవన్నీ కూడా. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ మీకు వీటికి సంబంధించినటువంటి ఈ 4 మార్క్స్ లేకపోతే 8 మార్క్ క్వశ్చన్స్ వీడియోస్ కావాలంటే మొత్తం చాప్టర్ అంతటి కూడా సంబంధించి వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. మీరు ప్లేలిస్ట్లో రియల్ నెంబర్స్లోకి వెళ్తే మీకు విత్ బిట్స్ అక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో రియల్ నెంబర్స్ మొత్తం జాగ్రత్త ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీరు ఆ వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి. అందులో ఈ ప్రాబ్లమ్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ఉన్నాయి. సో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 33 ఫైనల్గా ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్ మీద క్వశ్చన్స్ అనమాట. సో అది ఫ్రెండ్స్. సో మొత్తానికి 100 మార్క్స్ మోడల్ పేపర్ ఈ రోజుకి సంబంధించినటువంటి వర్క్ అయితే మీకు మీతో డిస్కస్ చేశాను. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇందులో మీకు ఇంకా లైక్ 1 మార్క్ అండ్ 2 మార్క్ క్వశ్చన్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే నేను ఇంతకుముందు అప్లోడ్ చేసినటువంటి ఒక వీడియో అయితే ఉంది. సూపర్ 30 అని చెప్పనేసి టాప్ మోస్ట్ 30 క్వశ్చన్స్ తీసుకొని ఆ వీడియోలో నేను 1 మార్క్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో దాన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో దిస్ ఈజ్ సుధీర్. అండ్ ఇంకొక విషయం, రేపటి వీడియోలో మీతోటి సెట్స్ టాపిక్ తీసుకొని వస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈజ్ సుధీర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.